నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. నిన్న మగధా న్యూస్ లో కాపు నాయుడు వర్సెస్ రెడ్డి నాయుళ్ళు అని ఒక ఎపిసోడ్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఇదే టాపిక్ నడుస్తుంది. ఇప్పుడు కాదు, నిజానికి మగధా న్యూస్ ప్రారంభంలో 7 నెలల క్రితమే మగధా న్యూస్ ఎందుకు కాపు చరిత్ర 1, కాపు చరిత్ర 2, 3 అలాగే ఈ కుల సమీకరణాలు అన్న ఎపిసోడ్ చేస్తానని ఎందుకు చెప్పాను? అప్పుడే 7 నెలల క్రితమే యాక్చువల్లీ ఈ అగ్గి రాజేయడం మొదలుపెట్టారు. అందుకే అసలు కాపులు ఎక్కడున్నారు, ఏ స్థానాల్లో ఉన్నారు, వాళ్ళు ఎలా డెవలప్ అవుతూ వచ్చారు అనేది కాపు చరిత్ర ఇప్పటి వరకు ఎవరూ చెప్పనిది మగధా న్యూస్ చెప్పింది. ఈ విధంగా వెళుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు కాపు నాయుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూటమిలో నుంచి బయటకు రావాలని కొంతమంది కోరుకుంటూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా నిన్నటి ఎపిసోడ్లో కూడా అసలు కాపులు ఏ స్థాయిలో ఉన్నారు, కలోనియల్ రూల్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఎన్సీబీసీ ఇచ్చిన రిపోర్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇక ఆ తర్వాత రీసెంట్గా ఒక 6 నెలల క్రితం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో తయారు చేసిన రిపోర్టు వరకు కూడా కాపులు అగ్రస్థానంలో అగ్రభాగానే ఉన్నారు. అగ్రేరియన్ కమ్యూనిటీస్గా అంటే వ్యవసాయదారులుగా పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళు వారియర్స్గా ఉండి ఆ తర్వాత ఎడ్యుకేషన్, చదువులో, డెవలప్మెంట్లో, ఉద్యోగాలలో ముందు వరుసలోనే ఉన్నారు. ఇది వాస్తవం. ఇది నేను చెప్పడం జరిగింది. దీంతో పాటు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో 25% మంది కాపులు ఉన్నారు, 27% మంది ఉన్నారు అని ఏదైతే ఒక అభూత కల్పనలు చెబుతున్నారో అది అబద్ధం అని నేను చెప్పాను. అది అబద్ధం. 15% మంది మాత్రమే ఉన్నారు. నేను మళ్ళీ కుండబద్దలు కొట్టి చెబుతున్నాను. అయితే నిన్న నేను చేసిన వీడియోకి అనేక మంది కామెంట్స్ పెట్టారు. 25% ఉన్నారు, 25% ఉన్నారు అనేది చెబుతున్నారు. నేను మళ్ళీ చెబుతున్నాను, 25% అనేది వాళ్ళు చెబుతున్న లెక్కలు ఏంటి అంటే బలిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి కాపులు వీళ్ళందరూ కలిపితే 25% అవుతారు అంటున్నారు. నేను అదే చెబుతున్నాను, వీళ్ళందరినీ కలిపినా సరే 15% మాత్రమే ఉంటారు. 15% ఉంటారు. 2 నుంచి 2.5% తెలగున్నారు, 3% బలిజ ఉన్నారు, 0.5 to 1% మాత్రమే ఒంటరి ఉన్నారు. అలాగే 9 నుంచి 10% మాత్రం కాపులు ఉన్నారు. దీంట్లో ఇప్పుడు ఈ ఒక్కొక్క టైటిల్ గురించి కూడా నేను చెబుతాను. బలిజ గురించి మాట్లాడదాం. బలిజ అంటే ఏంటి అంటే వనిజ అని. వనిజ అంటే ఏంటి? తెలుగులోనే పదం ఇది. వర్తకం, వ్యాపారం అని వస్తుంది. అంటే ఈ వర్తకం, వ్యాపారం మర్చెంట్స్గా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళని బలిజ అనేవాళ్ళు. చాలా తక్కువ మంది మాత్రమే ఉండేవాళ్ళు. మర్చెంట్స్గా, వ్యాపారస్తులుగా ఉండేవాళ్ళు. దేశ విదేశాలతో కూడా వీళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళతో వ్యాపారాలు చేసేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఆ వ్యాపారంలో భాగంగా వాళ్ళు అడ్వాన్స్డ్గా ఇంగ్లీష్ నేర్చుకున్నారు, కల్చర్ నేర్చుకున్నారు, అనేక రకాల అన్ని సైన్సులు నేర్చుకున్నారు, అభివృద్ధి చెందడం, డెవలప్ అవడం నేర్చుకున్నారనమాట. ఈ విధంగా ఆనాడు బలిజ అనేది ఒక బ్రాండ్గా ఉండేది. ఎందుకంటే ఇక డబ్బున్న ధనికులు కూడా వ్యాపారాల్లో ముందున్నారు కాబట్టి ఇక డబ్బున్న ధనికులుగా వాళ్ళు ఒక బ్రాండ్గా ఉండేవాళ్ళు. ఆ బలిజ అనే పేరు పెట్టుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అంటే వీళ్ళు కూడా మిగతా కమ్యూనిటీలో ఎవరైనా ఆ స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళ పేరు వెనక వీళ్ళు బలిజ అని పెట్టుకునేవాళ్ళు. ఈ విధంగా ముందుకు వెళ్ళేవాళ్ళు. అంతేకాదు వీళ్ళు ఒక ప్రైవేట్ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకునేవాళ్ళు. నిజానికి అంటే బ్రిటిష్ కాలం దానికి ముందు కూడా ఇంతే స్ట్రాంగ్గా ఉన్న ఈ క్యాస్ట్ బ్రిటిష్ వాళ్ళకి ఎలా అయితే ఒక ప్రైవేట్ సైన్యం ఉంటుందో వాళ్ళ రక్షణ కోసం, వీళ్ళకు కూడా అదే విధంగా ఒక రక్షణ కోసం ఒక ప్రైవేట్ సైన్యం ఉండేది ఏకంగా. అంటే ఆ తర్వాత వీళ్ళు దాదాపుగా 150 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. కావాలంటే మీరు చరిత్ర పుస్తకాలు తిరగేయండి. 150 సంవత్సరాల క్రితమే బలిజ అన్న కమ్యూనిటీ ఒక వ్యాపారవేత్తలుగా ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. అందులో ఎవరు ఉండేవాళ్ళు? కాపు బలిజ అని, కమ్మ బలిజ అని ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా కాపు బలిజ, కమ్మ బలిజ. నోట్ దిస్ పాయింట్, రైట్? ఇది బలిజ కమ్యూనిటీకి సంబంధించి ఉండేది. అలాగే తెలగ కమ్యూనిటీ మొత్తం కూడా వీళ్ళు వారియర్స్గా, జమీందారులుగా ఉండేవాళ్ళు. అంటే యుద్ధాలలో ఉండడం, తెలగ రెజిమెంట్ అనేది ఏర్పాటు చేశారు. అంటే వీళ్ళు వారియర్స్గా అంత స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీగా ఉండేవాళ్ళు. అంటే యుద్ధాలు చేసేవాళ్ళు, సైనికులుగా, సైనికాధికారులుగా ఈ విధంగా ఉండేవాళ్ళు. దాంతోపాటు వీళ్ళు భూ యజమానులుగా అంటే భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నవాళ్ళు 1% ఉంటే, ఇలా వారియర్స్గా కొంతమంది ఉంటే, జమీందారులుగా ఇంకొంతమంది ఉండేవాళ్ళు. ఇన్ని రకాలుగా ఉన్నారు ఈ కమ్యూనిటీలో ఉన్న తెలగలు. వీళ్ళు 2 to 2.5% ఉంటుంది. తెలగ అంటే ఇదనమాట. ఇక ఇందులో ఒంటరి కమ్యూనిటీ చివరిగా. వీళ్ళు ఏంటి అంటే నిజానికి ఒక ఎలైట్ వారియర్ గ్రూప్ అని చెప్పాలి. ఎలైట్ వారియర్ గ్రూప్ అంటే ఇప్పుడు తెలగ వారియర్ గ్రూప్ అని చెప్పాను కదా. అంటే ఏంటి? వాళ్ళు సైనికుల దగ్గర నుంచి ఎస్పీ స్థాయి వరకు, అంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ స్థాయి వరకు ఉంటారు. ఇక వీళ్ళు ఒంటరి కమ్యూనిటీ ఏంటి అంటే వీళ్ళు ఎస్పీజీ స్థాయి అనమాట. ఇక మెరికల్ లాగా ఉంటారు. వాళ్ళు యుద్ధంలో దిగారు అంటే ఇంక వాళ్ళని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. నిజానికి చాలా తక్కువ కమ్యూనిటీ ఉన్నారు వీళ్ళు. 0.5 నుంచి 1% మాత్రమే ఉన్నారు. ఒంటరి కమ్యూనిటీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కనుక మీరు ఐడెంటిఫై చేస్తే మేము ఒంటరి కమ్యూనిటీ వాళ్ళమని ఎవరైనా చెప్పారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ తాత ముత్తాతలు భయంకరమైన వారియర్స్.
అంటే అంత పట్టుదలగా ఉంటారు. మీరు ఆ డిఎన్ఏలో భాగంగా వీళ్ళని అబ్జర్వ్ చేసినా కూడా తెలుస్తుంది. ఇది ఒకటి. ఇక కాపు 9 to 10% అని చెబుతున్నాను కదా, ఈ కాపు అనేది మళ్ళీ చెబుతున్నాను, ఇది గ్రేడ్ మాత్రమే. త్వరలో మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. బ్రిటిష్ వాళ్ళు 1931 తర్వాత చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో క్యాస్ట్ సెన్సస్ అనేది జరగలేదు. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. మగధా న్యూస్ ఈ రోజు ఏదైతే చెప్పిందో, ఆంధ్రప్రదేశ్లో 15% మాత్రమే ఉన్నారు కాపులు అని ఏదైతే చెప్పిందో, అది మళ్ళీ నేను మాట్లాడతాను క్యాస్ట్ సెన్సస్ తీసిన తర్వాత. ఈ 2 స్టేట్స్కి సంబంధించి సౌత్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ చెప్పిన డేటా ఇది మగధా న్యూస్ దగ్గర ఉంది. అందుకే నేను ఇంత బలంగా చెబుతున్నాను. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 15% మంది కాపులు మాత్రమే ఉన్నారు. రైట్, ఇదిలా ఉంటే దీనితో పాటుగా ఇంకొక కమ్యూనిటీ ఉంది, తూర్పు చాళుక్య క్షత్రియ. దీనినే ఆ తర్వాత తూర్పు చాళుక్య కాపు అని చెప్పి మార్చుకోవడం జరిగింది. చాలా కులాల పేర్లు కూడా మారిపోయినాయి. నిజానికి ఇదే చాళుక్య వంశంలో రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని పాలించిన చాళుక్య రాజుల్లో చిట్ట చివరి రాజు రాజరాజ నరేంద్రుడు. ఇక ఆ తర్వాత రాణి రుద్రమదేవిని పెళ్లి చేసుకున్న చాళుక్య వీరభద్రుడు. వీళ్ళంతా కూడా ఇదే చాళుక్య వంశానికి సంబంధించిన వాళ్ళు. చాళుక్య సామ్రాజ్యం కూడా అతిపెద్ద సామ్రాజ్యం, బట్ ఆ తర్వాత అంతరించిపోయింది. ఆ క్రమంలో భాగంగా మీరు చెబితే ఆశ్చర్యపోతారు, 1993లో రీసెంట్గా వీళ్ళందరూ అంటే ఈ చాళుక్య వంశంలో ఉన్న తూర్పు చాళుక్య క్షత్రియులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేమంతా ఆ వంశానికి సంబంధించిన వాళ్ళం, మమ్మల్ని స్పెషల్గా ఐడెంటిఫై చేయండి, మమ్మల్ని ఒక గుర్తించండి అని చెప్పి ఈ కుటుంబాలు అందరూ కలిసి దాదాపుగా 360 కుటుంబాలు, నల్గొండ ప్రాంతంలో కొంతమంది, వరంగల్ ప్రాంతంలో కొంతమంది, విశాఖ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు. వీళ్ళలో 360 కుటుంబాలు ప్రస్తుతానికి ఉన్నాయి. అంటే ఈ విధంగా పేర్లు ఎలా మారుతూ ఉంటాయి, కాలక్రమంలో ఆ కులాలు ఎలా అంతరించిపోతూ ఉంటాయి అని చెప్పడానికి ఇది చెబుతున్నా. అలాగే ఇంకొన్ని కులాలు కూడా ఉన్నాయి. అదేంటి? గౌడలు. గోదావరి జిల్లాలో లాంటి చోట వీళ్ళని ఏమనేవాళ్ళు అంటే గౌడలు, ఈడిగలు ఇలా అనేవాళ్ళు. దాంతో వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరమైన పేరుగా ఉండి దొమ్మేటి వెంకటరెడ్డి అన్న ఆయన 1926 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇది మాకు సోషల్ స్టేటస్గా, మాకు ఈ సమాజంలో కొంచెం ఆ పేరు అనేది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాకు ఆ పేరు తొలగించండి అని రిక్వెస్ట్ చేసుకుని ఒక లెటర్ పెట్టుకున్నారు. ఆయనే దొమ్మేటి వెంకటరెడ్డి. ఆయన ఏం చెప్పారు, మాకు కొంచెం అంటే సోషల్ రెస్పెక్ట్ అనేది మాకు బాగుండాలి, సోషల్ గౌరవంగా మాకు బాగుండాలి సమాజంలో, కాబట్టి మా వృత్తి ఏంటి, గౌడ్స్కి వీళ్ళకి వృత్తి ఏంటి అంటే చెట్లు ఎక్కుతూ ఉంటాం కాబట్టి మమ్మల్ని చెట్లు ఎక్కే వాళ్ళలాగా చెట్టు బలిజలాగా చేయండి అని అడిగారు. చెట్టు బలిజ అంటే అప్పటికే ఒక బ్రాండ్ అని చెప్పాను కదా, అంటే గ్రేట్ అనేది పెట్టుకోవడానికి వాళ్ళు బలిజ అనేది అప్పటి నుంచి తీసుకునేవాళ్ళు. అందులో భాగంగా మేము చెట్టు ఎక్కుతాం కాబట్టి చెట్టు బలిజ అని చెప్పి చెట్టు బలిజ అని పెట్టుకున్నారు. అంటే ఆ తర్వాత తదనంతర పరిణామ క్రమంలో ఏమైంది, ఇది సెట్టు బలిజలాగా మారింది. నిజానికి సెట్టు బలిజలు వేరు, మళ్ళీ ఇదే పేరుతో సెట్టి బలిజలు అని ఉంటారు, ఎక్కువగా తమిళనాడు ప్రాంతంలో ఉంటారు. మళ్ళీ ఆ సెట్టి బలిజలు వేరు, ఈ సెట్టి బలిజలు వేరు. వీళ్ళేంటి గౌడ్స్. ఇక్కడ గోదావరి జిల్లాలో ఉన్న సెట్టి బలిజ అనే కమ్యూనిటీ వాళ్ళ వృత్తి ఏంటి, గౌడ్స్. మరి తమిళనాడు అండ్ ఆ ప్రాంతంలో ఉన్న బలిజ కమ్యూనిటీతో ఉన్న వాళ్ళది వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఉండేవాళ్ళు ఆ సెట్టి బలిజలు, వాళ్ళు కాపు ఆ బ్రాండ్తో ఉన్నవాళ్ళు. ఇక ఇక్కడికి వచ్చే వరకు సెట్టి బలిజలు ఎవరు అంటే గౌడ్స్. మొత్తం గోదావరి జిల్లాలో కాపుల తర్వాత అతి పెద్ద కమ్యూనిటీ కాపులు అయితే ఆ నెక్స్ట్ కమ్యూనిటీ ఇదే సెట్టి బలిజలు. ఈ సెట్టి బలిజలు కూడా కాపులు అనుకుంటారు, నిజానికి వీళ్ళ వృత్తి ఇదన్నమాట. ఈ కాలక్రమంలో మారింది. ఇంకా దీనికి శాండిటీ కావాలంటే 1926లో ఆయన పేరు మార్చుకున్న తర్వాత సెట్టి బలిజలుగా మారాము అనుకున్న తర్వాత ఈయన దొమ్మేటి వెంకటరెడ్డి అన్న పేరు ఆయన, అంటే మళ్ళీ ఇంకొక విషయం, ఆయన గౌడ్సే, ఇక్కడ ఆయన పేరు వెనుక ఆయన రెడ్డి అని పెట్టుకున్నారు. విషయం ఏంటి అంటే 1926లోనే ఆయన పేరు వెనుక వెంకటరెడ్డి అని పేరు పెట్టుకున్నాడు ఆయన. నిజానికి ఆయన రెడ్డి కాదు, ఇదే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. అందుకే ఆయనకు సంబంధించి 100 సంవత్సరాల జయంతోత్సవాలు రీసెంట్గానే జరుపుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి ఏదో మాట్లాడినట్టున్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ తీసుకొస్తున్న సమయంలో అప్పటికి ఆ పేరుతో ఏమన్నా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు వాళ్ళ పేరుని, కులం పేరుని మార్చుకుంటూ వెళ్ళారు చాలామంది. అందులో భాగంగా ఇంకొకటి వడ్రంగి. వాళ్ళు ఏం చేశారు, మేము కూడా అంటే చెక్కుతాం కాబట్టి, ఒక రూపాలు తీసుకొస్తాం, వుడ్డుతో చెక్కతో అద్భుతాలు చేస్తాం కాబట్టి మమ్మల్ని విశ్వ బ్రాహ్మణులుగా మార్చండి అన్నారు. అంటే విశ్వాన్ని చెక్కేలాంటి బ్రాహ్మణులుగా. ఈ బ్రాహ్మణులు అనేది మళ్ళీ ఏం చేసుకున్నారు అంటే వాళ్ళకి జంధ్యం ఉంటుందనేది ఒకటి, అలాగే బ్రాహ్మణులు అనేది కూడా ఒక రకమైన బ్రాండ్గా తీసుకున్నారు. ఆ కాలంలో ఎవరు అత్యున్నత స్థానాల్లో బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, బలిజలు ఉండేవాళ్ళు, అలాగే రాజులు, ఇక ఆ తర్వాత రెడ్లని, కాపులని ఇలా ఉండడం ద్వారా ఏమైంది అంటే ఈ బ్రాండ్ అనేది తీసుకుంటూ వచ్చి వాళ్ళు విశ్వ బ్రాహ్మణులుగా మారారు వడ్రంగి వాళ్ళు. ఇక ఆ తర్వాత మంగళి వాళ్ళు.
మంగలి వాళ్ళని గ్రామాల్లో మంగలి అంటారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు నాయి బ్రాహ్మణులు అని వాళ్ళు కూడా పేరు మార్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళతో చెప్పిన తర్వాతే వీళ్ళంతా ఇవన్నీ మార్చుకున్నారు. నిజానికి ఈ మధ్య కాలంలో జరిగింది కాదు, 1925 to 35 మధ్యలో జరిగిన మార్పులే ఇవన్నీ. వీళ్ళు నాయి బ్రాహ్మణులుగా మారారు మంగళి వాళ్ళు. అలాగే భోగం వాళ్ళు, కళావంతులు అని కొంతమంది ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా ఆ తర్వాత పోను వాళ్ళు సూర్య బలిజలుగా మార్చుకున్నారు. ఇక ఆ తర్వాత రెడ్లు, అలాగే కమ్మలు. రెడ్లు ఎంతమంది ఉన్నారు? 39 శాఖలు ఉన్నాయి రెడ్లు. ఆ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు తప్ప వేరే గ్రేడ్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఈ విధంగా రెడ్లలో 39 శాఖలు ఉన్నాయి. అనే 39లో కూడా టాప్ టు బాటమ్ వరకు. ఈ బాటమ్ ఉన్న వాళ్ళని మళ్ళీ తక్కువగానే చూస్తారు అదే కమ్యూనిటీలో. కానీ ఆ తర్వాత ఏం చేస్తారు, ఇలా కాదు అని చెప్పి ఇంకన్నింటినీ మిక్స్ చేసేసారు. ఈ 39 శాఖల్ని కూడా రెడ్డి కమ్యూనిటీలో అంతా మిక్స్ చేశారు. ఇంకా ఆ తర్వాత కమ్మలకు వచ్చే వరకు కూడా కాపు కమ్మ అని, లేదంటే రకరకాల కమ్మ, అందులో కూడా అనేక రకాల పేర్లు ఉన్నాయి అంటారు. అందులో 10 గ్రూపులు ఉన్నాయి. ఇది కూడా అంటే 10 శాఖలు ఉన్నాయి ఇందులో. ఇక ఆ తర్వాత ఈ కమ్మలంతా కూడా కలిసిపోయారు. ఇక అంటే తదనంతర పరిణామ క్రమాల్లో కులాలు ఎలా మార్పులు చెందుతూ వచ్చాయి అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అలాగే మత్స్యకారులు ఏమంటారు, బేస్తాళ్ళు అని కొన్ని చోట్ల తెలంగాణ లాంటి చోట్ల అంటారు, ఇంకొన్ని చోట్ల అటు శ్రీకాకుళం అలాంటి ప్రాంతాల్లోనేమో గంగపుత్రులు అంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేసుకున్నారు తెలుసా, ఆ తర్వాత అగ్నికుల క్షత్రియులు అని వాళ్ళు కూడా పేరు మార్చుకున్నారు. అగ్నికుల క్షత్రియ అనేది ఒక వంశం, దానిని వీళ్ళు తీసుకున్నారు. నిజానికి ఇప్పుడు ఆ వంశం ఎక్కడుందో ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఇక అలాగే రాజులు కూడా 8 శాఖలు ఉన్నాయి. రాజులు కూడా 8 రకాలు ఉన్నాయి. అంటే సూర్యవంశం అని, చంద్రవంశం అని కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ అసలు ఈ రాజులుగా, సామంతులుగా ఉన్న వాళ్ళు కూడా రాజులుగా పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా 8 శాఖలు ఉన్నాయి. ఈ విధంగా పరిణామ క్రమంలో అనేక కులాలు అంతరించిపోయాయి. అలాగే కొన్ని కులాలు పేర్లు మార్చుకుని ముందుకెళ్ళాయి. నిజానికి బ్రిటిష్ వాడు విభజన తీసుకొచ్చాడు, కానీ అంతకుముందు ఆ కులాలు వారి గౌరవార్థం ఆ గౌరవంగా పనులు చేసుకుంటూ వెళ్ళాయి. సరే, వాళ్ళు తీసుకొచ్చిన ఈ కుల గణన దీనితో రెచ్చగొట్టేసి మేమింత అనే లెక్కలతో గందరగోళం అయిపోయింది. ఆ గందరగోళాన్ని ఇప్పటికీ కూడా మన నెత్తిని పెట్టి మోస్తూనే ఉన్నాం. ఇది భారం దించుకోవాలి అంటే మరొక్కసారి క్యాస్ట్ సెన్సస్ జరగాలి, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు రావాలి, ఇది జరగాలి. అంతే కదా, ఈ విషయాలు మాట్లాడరు మన కుల పెద్దలు, ఎవరు చెప్పరు. ముఖ్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తూ వెళుతున్న ఈ కాపు సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా? పోనీ వాళ్లే కాదు, మిగతా కులాలకు సంబంధించిన సంఘాలు కూడా నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ అర్థం అవ్వాలి అని చెప్పే ప్రయత్నాలు చేశారా? చెయ్యరు. ఎందుకంటే ఈ కులాలు అనే 2 కట్టెలు తీసుకొచ్చి అందులో ఆ మాటలు ఈ మాటలతో మంట పెట్టి దాంట్లో చలి కాకుంటారు, రాజకీయం అనే చలి కాచుకుంటూ ఉంటారు. ఈ విధంగా మంటలు పెడుతూ ఉంటారు. ఇదే కుల మంటలు, కుల పిచ్చి, కుల గోలలు. ఈ కాపు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్న వాళ్ళకి ఆనాడు ఈనాడు వైసీపీలో ఉన్న మీరెవరైతే ఉన్నారో వాళ్ళని నేను స్ట్రైట్గా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ రాజ్యం ఎవరిది? రాజకీయ రాజ్యం కాపులు ఉన్నారా, కమ్మలు ఉన్నారా, లేదంటే ఎవరైనా బీసీ కులాలకు సంబంధించిన కీలకమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఎస్సీలు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఎవరున్నారు కీలకమైన రాజకీయ రాజ్యాధికారంలో? పూర్తిగా రాష్ట్రం అంతా రెడ్లున్నారు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, ఇక భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆఖరికి ఏ స్థాయిలో అంటే గోదావరి జిల్లాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో డామినేటెడ్ క్యాస్ట్ ఏంటి? అక్కడ మొత్తం రెండు గోదావరి జిల్లాల్లో కాపు కమ్యూనిటీ డామినేటెడ్ క్యాస్ట్. కానీ అక్కడికి ఇన్ఛార్జీలుగా ఎవరిని పంపించారు? వైవి సుబ్బారెడ్డి. అదేవిధంగా ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించారు. ఇదే గోదావరి అవసరం ఏంటి? మరి ఈ విషయాన్ని ఈ సమావేశాలు జరిపేవాళ్ళు ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్న ఈ తోట త్రిమూర్తులు గారో, బొత్స సత్యనారాయణ గారో వీళ్ళందరూ కూడా మరి మాట్లాడాలిగా, ముద్రగడ పద్మనాభం గారో. మరి మీరేంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తారు? మేము డామినేటెడ్గా ఉన్న చోట మేము ఇన్ఛార్జీలుగా ఉంటే మేమేమైనా రాజకీయం చేసుకోగలుగుతామని అడగాలిగా. ఎవరైనా అడిగారు ఈ 5 ఏళ్లలో? అడగలేదు. ఇక నెంబర్ 2 ఉత్తరాంధ్ర వెళదాం. ఉత్తరాంధ్రలో కూడా కాపు కమ్యూనిటీ బాగానే బలంగానే ఉంటుంది, రకరకాల పేర్లతో ఉన్నా. అందులో భాగంగా టవరింగ్ పర్సనాలిటీ ఎవరు? సీనియరు, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. నిన్న కూడా చెప్పాను, బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారు ఉండగా అక్కడ వైవి సుబ్బారెడ్డి ఒక టర్మ్, ఆ తర్వాత ఫస్ట్ విజయసాయి రెడ్డి, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి వెళ్ళారు. అక్కడ మరి వీళ్ళంతా సమావేశం ఏర్పాటు చేసుకుని ఉత్తరాంధ్రలో మాకు టవరింగ్ పర్సనాలిటీ, పెద్ద ఆయన, రాజకీయంగా అన్నీ తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన్నే ఇన్ఛార్జిగా ఉంచండి, మాకు గౌరవం ఉంటుంది, మాకు పేరు ఉంటుంది, ఈ ప్రాంతంలో మేము చెప్పిన మాట ఎవరైనా వింటారు. అలా కాకుండా ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఛార్జీలుగా పెడితే ఇదంతా కూడా రచ్చ అవుతుంది, వాళ్ళకి అవగాహన ఉండదు అని ఎవరైనా ఈ సమావేశాలు జరుపుతున్న వాళ్ళు చెప్పారా? ఆ 2 ప్రాంతాలలో అలా ఉంది. ఇక విజయవాడకు వద్దాం.
గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అంటారు. అలాగే ఆయనకి ఫైబర్ నెట్ దీనికి సంబంధించి ఏదో చైర్మన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత అదేదో పెద్ద గోల్మాల్ జరిగినట్టుంది, అరెస్టులు కేసులు కూడా ఏదో అయ్యాయి. రైట్, ఇది ఇలా ఉంటే ఈ గౌతమ్ రెడ్డి గారు ఏమన్నారు, ఇదే కాపు కమ్యూనిటీకి సంబంధించిన రంగాని పామును చంపినట్టు చంపాలి అన్నారు. సరే, రంగా అనేది కాపు కమ్యూనిటీలో ఆయన ఒక చాలా మంది దేవుడుగా ఆరాధిస్తూ ఉంటారు. ఆయన మా లీడరు, ఆయన మా సుప్రీం అన్నట్టుగా కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. సరే, అది వేరే విషయం, ఎందుకు అనుకుంటారు అనేది. మరి అలాంటి వ్యక్తిని, రంగా లాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు ఇదే కాపు సమావేశాలు నిర్వహిస్తున్న కాపు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడారా గౌతమ్ రెడ్డికి వ్యతిరేకంగా? మా రంగా గారిని మీరు ఇలా మాట్లాడకూడదు అని ఎవరైనా ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే దేవినేని నెహ్రూ కుటుంబమే ఈ ఘాతకానికి ఒడిగట్టింది అని చెప్పే కదా ప్రశాంతంగా ఉన్న విజయవాడలో ఈనాటికి కూడా అగ్గిలాగా రగులుకునేది ఈ రెండు కులాల మధ్య. ఇదే కదా మీరు పెట్టిన నిప్పు, ఇదే కదా. ఇదే దేవినేని కుటుంబంలోని అవినాష్ని తీసుకొని రంగా సంస్మరణ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారు అంటే ఇంకా ఇంతకంటే ఘోరమైన రాజకీయం ఉంటుందా? మరి ఈ కాపు సమావేశాలు నిర్వహించే రాజకీయ నాయకులు ఎవరైనా అడిగారా? రైట్, ఇక అలాగే అధికారాల విషయాలకు వద్దాం. అధికారాల విషయానికి వస్తే శ్రీలక్ష్మి గారు ఎవరు? ఐఏఎస్ శ్రీలక్ష్మి. ఒకవేళ అయ్యుండే ఫస్ట్ ఇండియన్ లేడీ క్యాబినెట్ సెక్రటరీ అయ్యుండే వాళ్ళు. ఆ స్థాయిలో ఇదే కాపు కమ్యూనిటీలో ఉన్న అమ్మాయి ఏ స్థాయికి వెళ్ళుండేది? నిజానికి భారతదేశం గర్వించే స్థాయికి వెళ్ళినట్టే కదా. ఒక లేడీ అయ్యుండి, అందులో కూడా అతి చిన్న వయసులో ఐఏఎస్ అయిన శ్రీలక్ష్మి గారిని ఏం చేశారు? వీళ్ళ అవినీతి అక్రమాలు వీటన్నింటికీ వాడుకుని ఆ తర్వాత ఆవిడికి సీఎస్గా అవకాశం ఉన్నా సరే జవహర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు శ్రీలక్ష్మి గారికి అవకాశం ఇవ్వలేదు? మీతో పాటు జైలుకు వెళ్ళి ఆవిడ మీద ఇలాంటి ముద్రలు, ఇలాంటి మచ్చలు వేసుకుని తన జీవితాన్ని అంతా నడిపించిన తరువాత సీఎస్గా కనీసం ఆ స్థానం ఇవ్వకుండా క్యాబినెట్ సెక్రటరీ స్థానంలోకి వెళ్లాల్సిన ఆవిడకి రాష్ట్రంలో ఒక సీఎస్ కూడా ఇవ్వకుండా అవమానపరిచినట్టు కదా. మరి ఆ సమావేశంలో మరి అరే మా కాపుల అమ్మాయి ఇంత పెద్ద అన్యాయం జరిగింది, మరి మేము కూడా వైసీపీ నాయకులమే, మేము కూడా ఇందులోనే ఉన్నాం, మీరు దీన్ని పరిగణించాలి అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి మీటింగ్ పెట్టారా? శ్రీలక్ష్మి గారి తరఫున ఎవరైనా పెట్టలేదు. అలాగే నారాయణ విద్యా సంస్థల మీద ఎంత పెద్ద స్థాయిలో దాడి జరిగింది? ఇదే కాపు కమ్యూనిటీ నుంచి నారాయణ విద్యా సంస్థలు ఏ విధంగా వెళ్ళినాయి? అసలు కాపీ కొట్టి రాపిస్తున్నాడు అని చదివిన వాళ్ళందరినీ, చదువుకున్న వాళ్ళందరినీ కూడా భ్రష్టు పట్టించారు కదా. ఆ సంస్థల మీద అరెస్ట్ చేశారు కదా, హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా తీసుకువెళ్ళి. మరి ఆ సమయంలో మీరంతా వెళ్ళి మాట్లాడారా? మా నారాయణ గారు అలా చేసే మనిషి ఏం కాదు, కావాలంటే మేము మాట్లాడతాం, మా కులం పరువు పోతుంది మళ్ళీ అని ఎవరైనా మాట్లాడారా? మాట్లాడరు. ఈ విధంగా ఇన్ని స్థాయిల్లో, ఇక ఆ తర్వాత డీజీపీ స్థాయిలో కూడా కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఇంత లిస్టు ఉండగా రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తీసుకొచ్చి డీజీపీగా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసుకున్నారు. ఆ కీలకమైన స్థానాల్లో కీలకమైన వ్యక్తులు మొత్తం వాళ్లే కదా. ఎంతెంత చాంతాడంత లిస్టు చదివే వాళ్ళం ఆ రోజుల్లో. ఇన్ని రకాలుగా ఇన్ని సందర్భాల్లో కాపులని మాత్రమే వాడుకొని అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల తర్వాత రాజకీయ రాజ్యాధికారం రాష్ట్రమంతా కూడా రెడ్లకు కట్టబెట్టి ఇప్పుడు మళ్ళీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఎవరిని ముందుకు తీసుకొచ్చారు? ఏ కులాన్ని రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రమే టార్గెటా, లేదంటే ఈ కులాన్ని ఈ రకంగా ఆయుధంగా వాడుకుంటున్నారా? అంటే ఆనాడు కనబడని వాళ్ళందరూ ఈనాడు ఈ స్థాయిలో ఈ విధంగా కనబడుతున్నారు అంటే ఇప్పుడు ఎవరైనా కనబడుతున్నారా? ఎవరైనా ఎప్పుడో అడపా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనబడుతున్నారు. విజయసాయి రెడ్డి గారు ఏమయ్యారు? వైవి సుబ్బారెడ్డి గారు ఏమయ్యారు? భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమయ్యారు? అసలు ఎవరు ఎక్కడ పార్టీలో ఏం కనబడట్లేదే. మొత్తం ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వైసీపీ కాపులో లేదంటే వీళ్ళందరూ నెత్తినేసుకుని ఎట్లో గట్ల కూటమిని చీల్చాలి అని పనిగట్టుకుని తిరుగుతున్నారే. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, రాజ్యాధికారం ఉన్నప్పుడు రెడ్లు మొత్తం ఉంటే ఇప్పుడు ఆ రాజ్యాధికారం ఇవ్వడానికి మీరు కష్టపడుతున్నారా? దాని మీద మీకు క్లారిటీ ఉందా? అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఏమంటూ ఉన్నారు? పదే ఊడిగం చేస్తున్నాడు చంద్రబాబుకి. ఇదే కదా మీరు మాట్లాడే ప్రాపగండా. సరే, మీరు ఇప్పుడు పెట్టే సమావేశాలలో నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అదేంటంటే మీరు ఈ సమావేశాలు నెక్స్ట్ సమావేశం పెట్టుకునే ముందు మగధా న్యూస్ డిమాండ్ అనుకోండి, మగధా న్యూస్ రిక్వెస్ట్ అనుకోండి, ఆ సమావేశాలు పెట్టుకునే ముందు మా సీఎం అభ్యర్థి వీళ్ళు అని చెప్పి అనౌన్స్ చేయండి. ఫస్ట్ అనౌన్స్ చేసిన తర్వాతే సమావేశంలోకి వెళ్ళండి. మీరు మా సీఎం అభ్యర్థి వీళ్ళు ఉంటారు, ఎవరుంటే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారా లేదంటే మీలో ఎవరా, ఫస్ట్ అనౌన్స్ చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు మా కూటమికి అని. అదేవిధంగా మీరు కూడా ఎందుకు కూటమిలో పవన్ కళ్యాణ్ గారినే చీల్చాలనుకుంటున్నారు? మోడీ గారి క్యాస్ట్నో మోడీ గారినో అక్కడ చీల్చే అవకాశాలు మీకు లేవా? బీజేపీని చీల్చడానికి అవకాశాలు కుదరడం లేదా, లేదంటే ఏమీ దొరకడం లేదా? కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే చీల్చాలి. సరే, ఆయన ఊడిగమే చేస్తున్నాడు అనుకోండి, మరి మీరు మీకోసం చేస్తున్నారా, ఇంకెవరికైనా ఊడిగం కోసం మీరు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారా?
దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సమావేశాలకు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నేను అడిగాను కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఈ డౌట్ వస్తుంది. ఇది ఒకటి. అలాగే రెండో ఆప్షన్ కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదే వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి. అబ్బాయి ఇది పరిస్థితి, మేమందరం కూడా వైసీపీ కాదు, టీడీపీ కాదు, ఇంకోటి కాదు, మేమందరం బయటికి వెళ్ళిపోయి ఎట్లో గట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు వస్తామంటున్నారు, ఆయన కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మేమందరం కలిసి మా కమ్యూనిటీ నుంచే ఒకళ్ళని సీఎం చేసుకుందాం అనుకుంటున్నాం, ఇది మా ఆశ ఆకాంక్ష అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పండి. మీరు బయటకు వచ్చేయండి. టీడీపీలో ఉన్న కాపులు బయటకు వస్తారు, జనసేన కూడా బయటకు వస్తుంది కూటమి నుంచి. అవసరమైతే మగధా న్యూసే ఈ బాధ్యత తీసుకుంటుంది ఈ మధ్యవర్తిత్వానికి. మేమే మధ్యవర్తిత్వం చేస్తాం. అవసరమైతే మా టీంతో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిస్తాం. మాట్లాడి తర్వాత కూర్చొని ఇప్పుడు మొదలు పెట్టండి రాజకీయం. ఇప్పుడు సీఎం అవడమే లక్ష్యంగా మనస్ఫూర్తిగా పనిచేయండి. కాపులు బలంగా పనిచేయండి. ఎందుకు సాధ్యం కాదో మీకే అర్థమవుతుంది. బలంగా పనిచేస్తే ఎందుకు అవదో మీకే తెలుస్తుంది. అవునా కాదా? ఇదే ఫైనల్ ఆప్షన్ నిజానికి. ఇక ఈ సమావేశాలు, ఈ కూటమిని చీల్చడం, ఈ రచ్చలు, ఈ కుల గోలలు ఎందుకు? డైరెక్ట్గా అవుట్రెట్గా ఇది కులం పార్టీయే, మేమంతా ఈ కులంకి సపోర్ట్ చేస్తాం, అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి వెనక ఉంటాం అని ఒక స్టాండర్డ్గా ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోండి. ఆయన వెనక నడవండి. మీ కాంక్ష అంతా కూడా మీ కమ్యూనిటీ వాళ్ళు సీఎం అవ్వడం అనేది మీ కాంక్ష అయితే మీరు ఇదే చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అవసరమైతే మధ్యవర్తిత్వం మేము తీసుకుంటామని కూడా చెప్తున్నా. ఇక ఇంతకంటే వేరేది లేదు. వీలైతే మీ కుటుంబ సభ్యులను, మీ బంధువులను అడగండి. మగధా న్యూస్ నుంచి ఇలాంటి ఆప్షన్ ఒకటి అడిగారు, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి బయటకు వచ్చేస్తే, మేము కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తే, మాలో ఒకళ్ళు సీఎం అయితే కనుక 2029లో ఒక కాపు నాయకుడిని, కాపు వ్యక్తిని సీఎంగా చూడవచ్చేమో ఆంధ్రప్రదేశ్. తప్పేముంది? ఈరోజు అందరూ రాజ్యాధికారంలోకి రావాలి, అన్ని కులాలు రావాలి. ఒక కులమే, ఒక్కరో ఇద్దరో ఎందుకు ఉండాలి? ఇది మనస్ఫూర్తిగా మగధా న్యూస్ చెబుతుంది. నిజంగా మీరు దీనికి స్టిక్ ఆన్ అయ్యి, స్టాండ్ అయ్యి నిలబడగలిగిన దమ్ము, ధైర్యం, ఆ బలం, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్, మీ చిత్తశుద్ధి, కాపు సామాజిక వర్గ వ్యక్తే సీఎం అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో అని బలమైన చిత్తశుద్ధి మీ మనసుల్లో ఉంటే, ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉంటే ఖచ్చితంగా ఈ పని చేస్తారు. ఇక ఇంతకంటే ఆప్షన్ లేదు. లేకపోతే ఎన్నాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ కొట్లాట్లు, ఇంకా ఎన్నాళ్ళు ఈ కాపులు మా పర్సంటేజ్ ఇదని కొట్లాడతారు, లేదంటే మా కోసం ఇది అంటారు, లేదంటే మీ మద్దతని వాళ్ళ మద్దతని, ఏంటి కుల కొట్లాట్లు? మొన్నే ఎన్నికలైనవి, మళ్ళీ మొదలు పెట్టేశారు ఈ కులాల గొడవలు, కులాల సమావేశాలు, చీలికలు, నెక్స్ట్ ఎన్నికలు. ఇంకా ప్రజలు అసహించుకునే పరిస్థితి దాకా వెళుతున్నారు. కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఇన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. రైట్, ఇది ఇవాల్టి అంశం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ మగధా న్యూస్.